మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈ బలరామకృష్ణులు ఇద్దరూ కూడాను జరాసంధుడితోటి యుద్ధం చేయడం జరిగింది. ఆ తర్వాత బలరాముడు ఒక్కడే ఒంటరిగా జరాసంధుడిని ఎదుర్కోవడం. ఆకాశవాణి, ఈ జరాసంధుడి మరణం నీ చేతుల్లో లేదు బలరామ, అతన్ని వదిలిపెట్టు అని చెప్పడం. ఆ తర్వాత జరాసంధుడు కూడాను ఆ మాటలు విని అక్కడి నుంచి సామంతులందరినీ తీసుకుని వెళ్ళిపోవడం. ఆ తర్వాత 18 సార్లు మధురపైన అతను దాడి చేయడం. ఇవన్నీ జరిగాక బలరాముడు కొంతకాలం పాటు రేపల్లికి రావడం జరిగింది. ఈ రేపల్లిలో పెద్దలందరినీ కలుసుకున్న తర్వాత గోపికలతోటి కూడాను కాస్త ముచ్చటించిన తర్వాత తనకి యమునా నదిలో స్నానం చేయాలని అనిపించి యమునని అటుగా రావాల్సిందిగా ఆజ్ఞాపిస్తే యమునాదేవి వినిపించుకోకపోవడం. ఈ విధంగా జరిగిందనమాట. అప్పుడు యమున మీద తను తన నాగలితోటి భూమిని ఒక పాయగా చీల్చి యమునా నదిని అటువైపుగా రప్పించడానికి ప్రయత్నం చేయగా యమున వణికిపోతూ, శరణాగత వత్సల, నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను, నిన్ను శరణు వేడుకుంటున్నాను, దయచేసి నా ప్రార్థన ఆలకించు, విలవల్లాడుతున్న జాలి తెలిసి సంరక్షించు. జల స్వభావంతో పాటు స్త్రీ స్వభావం జన్మతః వచ్చింది. ఆ కారణంగానే నీ ఆజ్ఞను నేను వినిపించుకోలేదు. నా దారిని నేను పోయాను. ఆడదాన్ని నా మీద నీకు కోపం ఎందుకు? ఏ అల్లరి చేయకపోతే బృందావనానికి బలరాముడు ఎందుకు లాగుతాడు? యమున ఏదో అల్లరి చేసే ఉంటుంది. అందుకే భర్తను చేరకుండా బలరాముడు అడ్డుకున్నాడని నా సవతుడు నన్ను ఆడిపోసుకునేందుకు నువ్వు ఈ పనిచేశావు. విపరీతంగా ప్రవహించి ఏదో తప్పు చేసి ఉంటుంది. అందుకే బలరాముడు నాగలికి చీలింది అని లోకులు అనుకునేందుకే నన్ను ఇలా నిలబెట్టావా నువ్వు? వద్దు బలరామ, వద్దు. నన్ను యథాప్రకారం ఒకటి చెయ్యి. ఈ బృందావన గమనాన్ని తొలగించు.
తూర్పు దిశ వైపు ప్రవహించని. దయచేసి పదే పదే ఈ నీ నాగటి చాలుతోటి నన్ను హింసించొద్దు అంటూ ఆవిడ చెప్పిందిట. యమున మాటలకు సన్నగా నవ్వాడు బలరాముడు. అన్నాడిలా, యమున, నువ్వు ఇంతగా ప్రార్థించడంతో నా కోపం పోయింది. అయితే నువ్వు చేసిన పనికి ఈ దండన చాలదనిపిస్తోంది. సరే, జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. నువ్వు మాత్రం ఈ పాయలో నిండుగా ప్రవహించి తీరాల్సింది. నిండుగా ప్రవహించి మా బృందావన వాసులకి ఆనందాన్ని కలిగించాలి. ఇటు పాయగా చీరినందుకు నీ ముఖ్య ప్రవాహినికి ఎటువంటి లోటు రాదు. అది నిర్హాఘాటంగా సాగరుని వైపే సాగిపోతుంది. ధన్యురాల్ని అంది యమున. అప్పుడు యమున నీటిలోంచి నాగలిని తీసి భుజాన్న వేసుకున్నాడు బలరాముడు. రేపల్లెకి వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి యమున బృందావనంలో ఒక పాయగా ప్రవహించగా తప్పలేదన్నమాట. బృందావనానికి యమునను ప్రసాదించడంతో బలరాముణ్ణి గోపాలక ప్రముఖులందరూ ఎంతగానో అభినందించారు. కుటుంబాలతో సహా తరలివచ్చి అతన్ని పూజించారు. కృతజ్ఞతలను తెలియజేశారు. కొన్నాళ్లు గడిచాయి. బలరాముడికి కృష్ణుని చూడాలనిపించింది. పల్లెలోని వారందర్నీ పేరు పేరున పలకరించి అక్కడి నుంచి మధురకు బయలుదేరాడు. అయితే రేపల్లెలో గోపాలుల్లా వేషం మాత్రం విసర్జించలేదు అతను. అలాగే మధురకు చేరుకున్నాడు. కృష్ణుణ్ణి కలిశాడు. ముందు అన్న అల్లంత దూరంలో ఉండగానే ఎదుర్కోలు పలికాడు కృష్ణుడు. అన్నకి సాష్టాంగ నమస్కారం చేశాడు. తమ్ముడి భక్తికి మెచ్చి లేవనెత్తాడు బలరాముడు. గట్టిగా కౌగిలించుకున్నాడు, ఆశీర్వదించాడు. అక్కడి నుంచి ఇద్దరూ వసుదేవుడి భవంతికి చేరుకున్నారు. అతనికి సాష్టాంగ నమస్కారాలు చేశారు. చెరో పక్కన కూర్చుని ఇద్దరిని దగ్గరికి తీసుకున్నాడు వసుదేవుడు. బలరాముడిని అలిగాడిలా, రేపలలో అంతా క్షేమే కదా, ఆలమందలు బాగున్నాయి కదా అంటూ బాగున్నాయి అంటూ చెప్పాడు బలరాముడు. యమునను చీల్చిన సంగతి కూడా తెలియజేశాడు. బలరాముడి శక్తియుక్తుల్ని వసుదేవునితో సహా కృష్ణుడు కూడా మెచ్చుకున్నాడు. అన్నను అభినందించాడు. కొద్ది రోజులు గడిచాయి. ఒకనాడు ప్రముఖులందర్నీ సభాభవనానికి రమ్మని కృష్ణుడు ఆహ్వానించాడు. అందరూ వచ్చారు అక్కడికి. పెద్దలారా, దయచేసి నా మాటలు వినండి. మధురానగరం లాంటి నగరం మరొకటి ఈ భూమి మీద లేదు. ఈ భూమి మీదే కాదు, ఇలాంటి నగరం 14 భువనాల్లో కూడా లేదు. నేను అన్నయ్య ఇక్కడే పుట్టాం, ఇక్కడే రాచరికాన్ని చేపట్టాం. అంతా బానే ఉంది. కానీ ఈ నగరం శత్రువులు దాటికి అతలాకుతలం అయిపోతోంది. మంత్రి సామంతులతోటి జరాసంధుడు పదే పదే దాడి చేసి ఈ నగరం అందాన్ని భద్రతను దెబ్బతీసిన సంగతి మీకు నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ధైర్యంగా నివసిస్తూ ఉన్నాం మనంతా. కాని ఈ ధైర్యం ఆపదలు కొని తెచ్చిపెడుతుందేమో అని నాకు అనుమానంగా ఉంది. చతురంగ బలాలు అధిక సంఖ్యలో ఉన్నా దాడులు ఆ సంఖ్యను కోల్పోతున్నాయి. రాను రాను ఇంకా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ కారణంగా మనం ఇక్కడ నివసించరాదనిపిస్తోంది నాకు. మీరు సహకరిస్తే వేరొక చోట మనం ఒక నగరాన్ని ఏర్పాటు చేసుకుందాం. అక్కడికి పోయి హాయిగా నివసిద్దాం. ఈ దాడులు దండయాత్రలు తప్పుతాయి. సుఖంగా ఉండొచ్చు. ఆలోచించండి. ఆలోచించి మీ నిర్ణయాన్ని తెలియచేయండి అన్నట్ట. ఆలోచనలో పడ్డారు ప్రముఖులంతా. గుంపులు గుంపులుగా చర్చించారు. జరాసంధుడా మన్ని వదిలిపెట్టాడు. పదే పదే దాడి చేస్తూనే ఉంటాడు. మనం ఎదుర్కొంటూనే ఉంటాం. ఎన్నాళ్ళిలాగా? పెను సైన్యంతో వచ్చిపడుతుంటే మన సైన్యం తుత్తునీయలైపోతోంది. సైన్యాలను కూలిపోతున్నాం మనం. సైన్యాన్ని పణం పెట్టడం మంచిది కాదు. వద్దు. ఈ నగరమే మనకొద్దు. వేరే చోటికి పోవడం శ్రేయస్కరం. కృష్ణుడు చెప్పినట్టుగానే విందాం మనం అంతా. ఆ మాటే అన్నారు కృష్ణుడితోటి వాళ్ళంతా. సరేనన్నాడు కృష్ణుడు. శత్రువు ప్రవేశించలేని దుర్గాన్ని మనసులో రూపుదిద్ది ఉన్నాడు. అక్కడికి త్వరలో వెళ్ళిపోవాలనుకున్నాడు. అయితే మహాపరాక్రమశాలి కాలయవనుడు మధురపైకి దండెత్తి వస్తున్నాడని చారుల వల్ల తెలుసుకున్నాడు కృష్ణుడు. ఇటు కాలయవనుడు వస్తూ ఉంటే అటు జరాసంధుడు కూడా దండెత్తి వస్తున్నట్లుగా వార్తలందుకున్నాడు. దాంతోటి నగరాన్ని త్వరలోని విడిచి వెళ్దాం అనుకున్నది వెంటనే విడిచి వెళ్లడం లక్ష్మీకరం అనుకున్నాడు కృష్ణుడు. ఆ మాటే ప్రముఖులతోటి చెప్పాడు. పదండి, ఈరోజే శుభదినం, ఈ నగరాన్ని విడిచి వెళ్ళిపోదాం అన్నాడు. పుణ్యావచనాది శుభకర్మలు అన్నీ ఆచరించేశారు. కృష్ణుడు చెప్పిన మీదట అంధక వృష్టివంశీయులు సమస్త వస్తు సంపదలు సంభారాలు కుటుంబాలతో సహా బయలుదేరారు. శేషించిన పౌరులను వెంటబెట్టుకుని చతురంగ సైన్యాలు బయలుదేరాయి. మంగళతూర్య ఘోషలతోటి మహనీయ ప్రస్థానం జరిగిపోయింది. ఆ వాహినికి రథాదిరోడులై బలరాముడు వసుదేవుడు ఉగ్రసేనుడు ముందుగా నడిచారు. అంతా పశ్చిమాభిముఖులే. సాయం సమయంలో ఒక్కొక్క ప్రదేశంలో విశ్రమించారు. సాగర తీరంలో ప్రవేశించారు. కొబ్బరి, పోక, మొగలి మొదలైన గుబురులతోటి వేర్వేరు ఫలవృక్షాలతోటి తెల్లని ఇసుకలతో నిండి కనువిందు చేస్తున్న ఓ ప్రదేశాన్ని చూశాడు కృష్ణుడు. తన వారికి చూపించాడు. చెప్పాడిలాగా, ఈ ప్రదేశం మన వాహనాల విడిదికి అనువైంది. ఇక్కడ నివసిస్తే ప్రజలకు ఆయుర్దాయం, ఆరోగ్యము మొదలైన భోగభాగ్యాలు నిరంతరం సమకూరే అవకాశం ఉంది.
తేట నీటితోటి నిండిన ఈ నేలలో పుష్పలతలు వృక్షాలు ఏపుగా పెరిగి శాఖోపశాఖలుగా వృద్ధి చెందగలవు. గతంలో ఇక్కడే ద్రోణాచార్యుడు ఏకలవ్యుని పూజలు అందుకున్నాడు. ఇదిగో ఇది మందరగిరితోటి సమానమైన రైవతక గిరి. దాని సమీపంలో ఉన్న సారవంతమైన నేల ఇది అన్నారు. అనగానే అవునవును అన్నారంతా. అందరూ అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నాడు. కృష్ణుడు వైభవోపేతమైన ఒక మందిరాన్ని నిర్మించుకున్నాడు. అక్కడ దుర్భేద్యమైన దుర్గం తయారైంది. దాంతో యాదవులకు శత్రుభయం లేకుండా పోయింది. నాటి నుండి ఆ నగరాన్ని ద్వారవతి అని వ్యవహరించారు. ఆ ద్వారవతిని కృష్ణుడు కంటికి రెప్పలాగా కాపాడసాగాడు. దేవేంద్రుడి అమరావతికి ధీటుగా నిలిపాడు. ప్రజలంతా ఆ పురంలో సమస్త భోగభాగ్యాలతోటి కళకళలాడేలాగా చేశారు అంటూ వైశంపాయనుడు ఆపాడనమాట. జనమేజయుడు ఏదో అడగబోతున్నాడని గ్రహించాడు. అడుగు మహారాజా అన్నాడు వైశంపాయనుడు. ఇంకేం లేదు మునీంద్ర, మధురాపురి అంటే మధ్య దేశానికి మనోహర తిలకం లాంటిది. ధనధాన్యాలకు ఆ నగరానికి మించింది లేదు. అలాంటి నగరాన్ని విడిచిపెట్టి వేరే చోటుకి వెళ్ళిపోవాలని కృష్ణుడు ఎందుకు అనుకున్నాడు? మహామహుడైన అతనికి శత్రు నిర్మూలన ఒక లెక్క అన్నట్టు కాళయవనుడు ఎవడు? కృష్ణుడు అంతగా పట్టించుకోగలిగే బలశాలుడే అతను. ఎప్పటి నుండి కృష్ణుడికి అతనికి శత్రుత్వం ఉంది? ఎలా ఆ శత్రువుని కృష్ణుడు ముట్టుబట్టాడు? అలాగే ద్వారకాపురి నిర్మాణ విశేషాలు కూడా వివరించండి. కృష్ణుడు ఇంకేమైనా ఘనకృత్యాలు ఆచరిస్తే వాటిని కూడా వివరించండి అంటూ అడిగాడు ఈ జనమేజయుడు. తప్పకుండా అన్నాడు వైశంపాయనుడు. అతనికి వివరించాడిలాగా. మహారాజా, యాదవులకి అంధకులకి ఆచార్యుడు గర్గుడు. పుట్టినప్పటి నుంచి గర్గుడు కఠోర బ్రహ్మచర్యం పాటించసాగాడు. ఒకనాడు అతని దగ్గరికి ఊర్ధ్వరేతస్కుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి యాదవ అంధకులందరి ముందు గర్గుణ్ణి అపహసించాడు. గర్గుడు ఆచరిస్తున్న బ్రహ్మచర్య వ్రతం ఒక వ్రతమైనా అదేమంత గొప్పది. ఈ గర్గుడు ఆడది కాని మగవాడు కాదు అన్నాడు. తన్ని అపహసించిన మగవాడు కాదు ఆడది అన్నా కూడాను యాదవులు గాని అంధకులు గాని నోరెత్తలేదు, ఊరుకున్నారు. దాంతో వారంటే కోపగించుకుని అక్కడి నుంచి కారడవికి వెళ్ళిపోయాడు గర్గుడు. కేవలం లోహచూర్ణమే ఆహారంగా తీసుకుంటూ 12 ఏళ్ల పాటు శివుని కోసం ఘోర తపస్సు ఆచరించాడు. చివరికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకో అన్నాడు. ఆ మాట కోసమే ఎదురుచూస్తున్నాడు గర్గుడు. వెంటనే ఇలా అడిగాడు, యాదవులకు అంధకులకు పరమ భయంకరుడైన కుమారుడు కలగాలి అని. తథాస్తు అన్నాడు శివుడు. కొన్నాళ్ళు గడిచే గర్గునికి శివుడు ఇచ్చిన వరం తెలుసుకున్నాడు యవనాధీశ్వరుడు. పిల్లలు లేరతనికి. గర్గుణ్ణి ప్రార్థించి తన కోరిక తెలియజేశాడు. అతనికి తెలియజేసి గర్గుణ్ణి వెంటబట్టుకుని నగరానికి చేరుకున్నాడు ఆ రాజు. అక్కడ ఒక భవంతిలో నివాసం ఏర్పాటు చేసి అతనికి నిరంతరం పూజ చేసేవాడు. ఇలా కొన్నాళ్ళు గడిచే ఒకనాడు శివుని ఆజ్ఞ మేరకు ఒక అప్సరస గోపిక రూపంలో వచ్చిన గర్గుని మనస్సుని దోచుకుంది. ఆవిడ గర్భవతి అయింది. 9 నెలల అనంతరం కాలయవనుణ్ణి కనింది. అతన్ని యవనాధీశ్వరుడు చేరదీసి అంతఃపురానికి చేర్చాడు. పెంచి పెద్ద చేశాడు. కొన్నాళ్ళకి ఆ రాజు వృద్ధుడై మరణించాడు. రాజు మరణించడంతో కాలయవనుడు ఆ రాజ్యాన్ని స్వీకరించాడనమాట. తర్వాత మహాభుజబలంతో మహాతేజస్సుతోటి విర్రవీగుతూ యుద్ధంలో అనేక మంది రాజులను ఓడించాడు. అతను ఓడించి తన రాజ్యాన్ని విస్తరించుకున్నాడనమాట. మరి ఈ కాలయవనుడి గురించి మనం మిగతా విషయాలన్నీ కూడా రేపు ఇదే సమయానికి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.